జపాన్, సింగపూర్, దుబాయ్, చండీగఢ్ అండ్ బెంగళూరు ఇవన్నీ గ్రీన్ ఫీల్డ్ కంట్రీస్ అండ్ సిటీస్. అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నిర్మించబడిన సిటీస్ అండ్ కంట్రీస్. వీటిని ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని నిర్మించారు. ఈ సిటీస్ అండ్ కంట్రీస్ ని మనం రోల్ మోడల్ గా తీసుకుని మన కంట్రీ లేదా స్టేట్ ని డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇవి ఫ్యూచరిస్టిక్ గా కనిపించినప్పటికీ సింగిల్ నైట్ లో నిర్మించలేదు, కొన్ని డికేడ్స్ టైం తీసుకున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి అనే ఒక ఫ్యూచర్ సిటీని 10 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశారు. బట్ ఒక పర్సన్ ఇగో వల్ల ఇది సగంలో ఆగిపోయింది. అమరావతి ఈజ్ ఎ ఫ్యూచర్ సిటీ. అమరావతి ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ. నెక్స్ట్ 100 years లో మన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అవుతుందో దానికి తగ్గట్టుగా అమరావతిని డిజైన్ చేస్తున్నారు. 1,00,000 ఎకరాల్లో అమరావతి డెవలప్మెంట్ అవబోతుంది. ఫ్యూచర్ లో ఏ స్టేట్ అయినా లేదా ఏ కంట్రీ అయినా ఒక సిటీని బిల్డ్ చేయడానికి ఒక కేస్ స్టడీ చేయాలంటే దానికి అమరావతి రోల్ మోడల్ కాబోతుంది. అమరావతి ఒక సింగిల్ సిటీ కాదు. ఎడ్యుకేషన్ హబ్, నాలెడ్జ్ హబ్, లెజిస్లేటివ్ హబ్, గవర్నమెంట్ హబ్, టూరిజం హబ్, ఎలక్ట్రానిక్స్ హబ్, ఫైనాన్స్ హబ్, ఇలా దాదాపు 7-8 థీమ్స్ తో అమరావతిని బిల్డ్ చేస్తున్నారు. ఇదంతా కూడా 2014 లోనే డిజైన్ చేశారు. కమింగ్ 3 years లో అమరావతి డెవలప్మెంట్ దాదాపు కంప్లీట్ అయిపోతుంది. 1,00,000 ఎకరాల విస్తీర్ణ, 1,00,000 మందికి వైట్ కాలర్ జాబ్స్ వస్తాయి, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. నెక్స్ట్ 10 years లో అమరావతి బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్ హబ్ గా మారబోతుంది, బిగ్గెస్ట్ ఎకనామిక్ హబ్ గా మారబోతుంది అండ్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారబోతుంది. రీసెంట్ గా తెలంగాణ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఆయన 4th సిటీని, ఫ్యూచర్ సిటీని నిర్మించాలి అనుకుంటున్నారు. అండ్ దానికి కూడా రోల్ మోడల్ అమరావతి అవబోతుంది. లక్కీగా ఇదంతా మన స్టేట్ ఒక 10 సంవత్సరాల ముందే స్టార్ట్ చేసినప్పటికీ అన్లక్కీగా ఇది సగంలో ఆగిపోయింది అండ్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవబోతుంది. నాట్ ఓన్లీ వైఎస్ జగన్, ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక క్యాపిటల్ సిటీని 500 ఎకరాల్లో కడితే సరిపోతుంది అన్నారు. అండ్ ఎవరి రాజధాని అనే బుక్ కూడా లాంచ్ చేశారు. ఈ రోజు చీఫ్ గెస్ట్ గా ఉన్న చిరంజీవి గారు పచ్చటి పొలాల్లో క్యాపిటల్ ఏం కడతారని చెప్పి క్వశ్చన్ చేశారు. అండ్ గత 5 ఏళ్లు ఒక పర్సనల్ ఈగో వల్ల క్యాపిటల్ ని నాశనం చేస్తుంటే, విధ్వంసం చేస్తుంటే, కట్టిన కట్టడాలు కూల్చేస్తుంటే అమరావతిని లాంచ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ఆయన గవర్నమెంట్ కూడా ఎలాంటి స్టాండ్ తీసుకోకుండా అమరావతి గురించి కానీ ఏపీ ప్రజల గురించి కానీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఒక చరిత్ర. అయితే ఒక పర్సన్ సంకల్పం చాలా గట్టిదైనప్పుడు 164/175 లాంటి రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అమరావతి ఎంత ముఖ్యం, అమరావతి ఎంత ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని కడుతున్నారని చెప్పి ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళంతా ముందుండి స్టేజ్ మీద అమరావతి రీలాంచ్ చేస్తున్నారు. సో ఒక పొరపాటుని తెలుసుకోవడం మంచి విషయం. అయితే ఈ విషయంలో వైఎస్ జగన్ గారు ఇంకా ఆయన స్టాండ్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫాక్ట్ రీలాంచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, సైలెంట్ గా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే గత 5 ఏళ్లు జరిగిన విధ్వంసాన్ని ఏపీ గవర్నమెంట్ భూతద్దంలో చూపించాలి అనుకుంటుంది. మనం ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయాలన్నా అమరావతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా అండ్ కన్స్ట్రక్షన్ హబ్ గా మార్చాలి అన్నా మనకి అమరావతి రీలాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మన స్టేట్ ని, మన బ్రాండ్ ని గ్లోబల్లీ క్రియేట్ చేయాలంటే ఇలాంటి ఒక రీలాంచ్ చాలా అవసరం. 2023లో ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ చేసిన స్టడీలో నెక్స్ట్ 50 years లో ప్రపంచ వ్యాప్తంగా డెవలప్ అయ్యే సిటీస్ లో అమరావతి 6th place లో ఉంది. అండ్ దట్ ఈస్ అమరావతి. అమరావతి బ్రాండ్ ఆ విధంగా ఉంది. ఈ రోజు అమరావతి రీలాంచ్ మాత్రమే కాదు, కాకపోతే 74,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ప్రైమ్ మినిస్టర్ మోడీ స్టార్ట్ చేస్తున్నారు. అందులో 49,000 కోట్ల వర్త్ వర్క్ కి ఆల్రెడీ టెండర్స్ ఇష్యూ చేశారు. ఒక 200 ఏళ్ల తర్వాత నారా చంద్రబాబు నాయుడు బిల్ట్ అమరావతి అని చెప్పుకుంటారు. సిబిఎన్ ఈజ్ అండ్ విల్ బి ద క్రియేటర్ ఆఫ్ సైబరాబాద్ అండ్ ఏపీ క్యాపిటల్ అమరావతి. అండ్ ఎస్, అమరావతి ఈజ్ రైజింగ్ అండ్ అమరావతి ఈజ్ ద ఓన్లీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.